వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ నాగ్. సో ప్రస్తుతం నేను విజయవాడలో ఉన్నటువంటి రమేష్ మేకప్ స్టూడియోలో ఉన్నాను. చాలామందికి ఇవాళ మేకప్కి సంబంధించినటువంటి ఇండస్ట్రీ గ్రో అవుతూ ఉంది. అండ్ ఎవరైనా జాయిన్ అవ్వాలి అనుకుంటే మాత్రం రమేష్ మేకప్ స్టూడియోలో వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు సంప్రదించవచ్చు. ఎందుకంటే మేకప్ ఇండస్ట్రీ ఎదిగే కొద్దీ దీని మీద ఎడ్యుకేషన్ చాలా గొప్పగా వస్తూ ఉంది. అండ్ అవేర్నెస్ కూడా పెరిగింది. ఎవరైనా సరే సొంతగా పెట్టుకోవాలి అనుకుంటే బయట చాలా బ్యూటీ పార్లర్ కానివ్వండి, లేదంటే మేకప్ ఆర్టిస్ట్గా ఒక సెలబ్రిటీకి మీరు చేయాలి అనుకుంటే, వెళ్ళాలి అనుకుంటే కూడా చాలా గొప్ప అవకాశాలు ఉన్నాయి బయట. మీకు సొంతగా ఏదైనా పెట్టాలి అనుకుంటే గవర్నమెంటే లోన్ ఫెసిలిటీ కూడా ఇస్తుంది. మీరు సెర్చ్ చేసినా కూడా గూగుల్లో మీకు క్లారిటీ వస్తుంది. సో అలాంటి మేకప్ కోర్స్ని ఇవాళ ఇక్కడ విజయవాడ స్టూడెంట్స్ రమేష్ మేకప్ స్టూడియోలో నేర్చుకోవడం జరిగింది. 33 రోజుల కోర్స్. వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటి, వాళ్ళు జాయిన్ అవ్వకముందు ఏ విధంగా ఉంది, జాయిన్ అయిన తర్వాత ఏ విధంగా ఉంది, అండ్ దానితో పాటు వాళ్ళకి కెరీర్ ఆపర్చునిటీ బెనిఫిట్స్ ఏం కనిపించాయి రమేష్ మేకప్ స్టూడియోలో జాయిన్ అవ్వగానే అనేది ఒక్కసారి వాళ్ళ మాటలోనే అడిగి తెలుసుకుందాం. హాయ్, పేరు? ప్రకాష్. నా పేరు ప్రకాష్. తణుకు నుంచి వచ్చాను. తణుకు నుంచి వచ్చారు. ఓకే. సో రమేష్ మేకప్ స్టూడియోకి రాకముందు మీరు ఏం చేసేవాళ్ళు, అండ్ దాంతోపాటు ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు ఏం నేర్చుకున్నారు? నేను ఐడియా చదివాను సార్. సెలూన్లో పనిచేశాను ఒక 6 months దాకా. అంటే బ్యూటీ ఇండస్ట్రీ వైపు ఒక ప్రొఫెషనల్గా తయారవుతుంది అనుకున్నాను నేను. ఎలాగైనా మనీ అర్న్ చేయాలి, బాగా ఉండాలని, మనకి నచ్చినట్టు ఉండాలని. దాని తగ్గట్టు సెర్చ్ చేశాను సార్ యూట్యూబ్లో నెట్లోను. రమేష్ మేకప్ అకాడమీ చూశాను సార్. మన తెలుగులో ఒక అంతా రివ్యూ అంతా బాగుంది అని చూశాను. తర్వాత కాల్ చేశాను, అంతా కనుక్కొని వచ్చాను సార్. అమౌంట్ విషయంలో ఇబ్బంది అయినా సరే సరే డేట్ చేద్దాం దిగాను సార్. ఇక్కడికి వచ్చిన తర్వాత అమౌంట్ అనేది ఇంకా మైండ్లో లేదు సార్. మనం నేర్చుకున్న స్కిల్, సార్ చెప్పేది అనేది మొత్తం మైండ్లోకి వెళ్ళింది సార్. నాకు ఎలాగైనా మనం చేయగలం. బయటికి వెళ్తే మనకి ఈ వర్క్ పట్టుకుని బ్యూటీ ఇండస్ట్రీ అది, సినిమా ఇండస్ట్రీ కానీ, బయట ఈవెంట్స్ కానీ మనం ఎలాగన్నా తీసుకోగలం, చేయగలం అంటే కాన్ఫిడెన్స్ నాకు ఉంది సార్ ఇప్పుడు. ఓకే. పర్ మంత్ ఆన్ యావరేజ్ నేను బయటికి వెళ్తే ఎంత ఎర్న్ చేసుకోగలుగుతాను కాన్ఫిడెన్స్ ఎంత ఉంది మీకు? మినిమం 30 సార్. 30K డెఫినెట్లీ సార్. ఆ కాన్ఫిడెన్స్ అయితే ఉంది. ఎస్ సార్. రేటింగ్ ఎంత ఇస్తారు రమేష్ అకాడమీకి? 5కి 5 ఇస్తాను సార్. 5కి 5 ఇస్తారు. ఎందుకంటే నేను 0 నుంచి వచ్చింది సార్. ఫుల్ కాన్ఫిడెన్స్ 100%. ఎవరన్నా ఈ ఇండస్ట్రీ వైపు రావాలనుకుంటే ది బెస్ట్ అని చెప్తాను నేనైతే. నా నుంచి జాయిన్ అవ్వమని చెప్తారా? ఎస్ సార్, తప్పకుండా సార్. ఓకే. ఆ కాన్ఫిడెన్స్ అనేది వాళ్ళ ఎక్స్పీరియన్స్ అవుతే వాళ్ళు ఖచ్చితంగా వెళ్తారు సార్. నేను ఇప్పుడు ఎలా ఎందుకు మాట్లాడాను అది వాళ్ళు కూడా ఎలాగే చెప్తారు. ఫెంటాస్టిక్, గుడ్. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. మీ పేరు? సుధా సార్. సుధా. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? విజయవాడ సార్, లోకల్. ఓకే, లోకల్. ఇక్కడ లోకల్లో చాలా మందికి ఇలాంటి ఒక అవకాశం ఉందని తెలియదు కదా, ఏం చెప్తారు అటువంటి వాళ్ళకి మీరు? 100% నాకు కూడా తెలియదు సార్. యాక్చువల్గా నేను ఇన్స్టాలో సెర్చ్ చేసినప్పుడు నేను చాలా చూశాను. ఓకే. చాలా చూశాను, వాటి మీద నేను సెర్చ్ చేశాను, అంతా చేశాను. సో నేను రమేష్ మేకప్ అకాడమీ అనేది మాత్రం నేను చూడలేదు. నాకు దీని గురించి అయితే అవగాహన లేదు సార్. నా ఫ్రెండ్ సజెస్ట్ చేసింది యాక్చువల్లీ. ఓకే. సో తనతో పాటు ఇద్దరం కలిసి జాయిన్ అయ్యాం. ఫస్ట్ డే సెకండ్ డే కొంచెం భయం వేసింది, చాలా అంటే చాలా. ఎందుకంటే ఆల్రెడీ మేము ఒక దాంట్లో ఇన్వెస్ట్ చేసి ఉన్నాం. ఆల్రెడీ నేను ఒక బొటిక్ రన్ చేస్తున్నా. ఓ గ్రేట్. బొటిక్ ఉంది ఆల్రెడీ మీకు? ఎస్ సార్, నాకు బొటిక్ ఉంది ఆల్రెడీ. గుడ్. నా కింద 8 members వర్కర్స్ ఉన్నారు. ఓకేనా. నాకు ఎంత అమౌంట్ వచ్చినా సరే వర్క్ సాటిస్ఫాక్షన్ అనేది అసలు లేదు సార్. ఎందుకంటే నేను ఆ 8 workers మీద డిపెండెంట్ అయి ఉన్నా. సో ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ ఏదైతే ఉందో వాళ్ళ నుంచి నేను గెయిన్ చేయాలి. వాళ్ళు ఏ చిన్న మిస్టేక్ చేసినా సరే అది నాకు మైనస్ అవుతుంది. సో నేను చాలా 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 5 years చాలా స్ట్రగుల్ అయ్యాను. అమౌంట్ అయితే ఇన్వెస్ట్ చేసేసాను, 1 time ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ ఇన్వెస్ట్ చేశాను. మంత్లీ వాళ్ళకి శాలరీస్ ఇవ్వాలి. నేను చాలా సక్సెస్ అయ్యాను. సో 24/7 కస్టమర్స్ని అటెండ్ చేస్తూ ఉంటా, వర్కర్స్తో మాట్లాడుతూ ఉంటా, వర్క్ గురించి ఆలోచిస్తూ ఉంటా. కానీ వర్క్ సాటిస్ఫాక్షన్ అనేది 0. ఓకే. ఎందుకంటే ఎంత మనం ఇచ్చినా సరే ఎక్కడో ఒక చిన్న బ్లౌజ్ దగ్గర, ఒక చిన్న కస్టమర్ దగ్గర 100లో కనీసం ఒక 10 members అన్న ఉంటారు సాటిస్ఫై అన్న వాళ్ళు ఉంటారు. ప్రతి ఒక్కరిని సాటిస్ఫై చేయడం మన వల్ల కాని పని. అవును. సో ఎందుకంటే నేను ఆల్రెడీ డిపెండెంట్. వాళ్ళు ఏం నేను చెప్పింది వాళ్ళతో చేయించడం వరకు మాత్రమే చేయగలను. నాకు నేను చేయలేను. ఎంత అమౌంట్ గెయిన్ చేసినా సరే ఎక్కడో చిన్న బాధ వల్ల అయిపోవచ్చు. అవును. మనం కానీ నేనేమనుకున్నానంటే ఎవరి మీద డిపెండెంట్ అయ్యి ఇంత ఇన్వెస్ట్ చేసి ఇంత వర్క్ సాటిస్ఫాక్షన్ లేకుండా 24/7 వర్క్ చేసి కూడా హ్యాపీగా లేను. నా హార్డ్ వర్క్ మీద నేను గెయిన్ అవ్వాలి, నా హార్డ్ వర్క్ మీద నేను నించోవాలనే ఒకే ఒక కాన్సెప్ట్తో నేను యాక్చువల్లీ ఇక్కడ జాయిన్ అయ్యాను సార్. ఓకే, 5 years స్ట్రగుల్ అయ్యాను, బిజినెస్ చూస్తాను, సక్సెస్ చూస్తాను. 33 days నా లైఫ్లో లేవు అనే నేను ఇక్కడికి వచ్చాను సార్.
బ్లైండ్గా వచ్చారు ఇంకా. బ్లైండ్గా వచ్చాను. దీనికి కూడా చాలా స్ట్రగుల్ అయ్యాను. ఆల్రెడీ నా కస్టమర్స్ కానీ చాలా మంది ఇంట్లో వాళ్ళు కానీ ఆల్రెడీ నువ్వు సక్సెస్లో ఉన్నావు, నీకంటే ఒక బిజినెస్ ఉంది, ఇన్వెస్ట్మెంట్ చేసావు, పిల్లలు ఉన్నారు, వాళ్ళ ఫ్యూచర్ ఉంది, నువ్వు మళ్ళీ ఇప్పుడు ఒక 1,80,000 తీసుకెళ్ళి వేరే చోట ఇన్వెస్ట్ చేసి నువ్వు దీంతోనే చాలా బిజీగా ఉన్నావు, అది ఇన్వెస్ట్ చేసిన వేస్ట్. అక్కడ నువ్వు వెళ్ళి చేయలేవు, నీకు ఇదే సరిపోతుంది, 24/7 ఇదే సరిపోతుంది నీకు. సార్ నువ్వు అది గెయిన్ చేయలేవు, వేస్ట్ ఆఫ్ టైం, వేస్ట్ ఆఫ్ మనీ, మొత్తం వేస్ట్ చేసిన చాలా తిట్టారు సార్ యాక్చువల్గా. కానీ స్ట్రగుల్ అయ్యి నేను ఒకటే నేను చాలా సంపాదించేశాను, నా వరకు నేను ఓకే, నేను ఫుల్ఫిల్గా ఉన్నాను. కానీ నా లైఫ్లో నేను ఏదైతే అనుకున్నానో అది నేను మళ్ళీ ఒక స్టెప్ తీసుకొని ఫార్వర్డ్ అవ్వాలని చెప్పి ఏమైపోయినా పర్లే, ఒక 80,000 పోయినా పర్లే, బెట్టింగ్ వేసాను అనుకుంటా, సీరియస్గా అనుకున్నాను సార్, బెట్టింగ్ వేసాను అనుకుంటా అనే వచ్చాను సార్. ఫస్ట్ డే భయపడ్డా, సెకండ్ డే భయపడ్డా, కాజల్ వేయాలన్నా భయపడ్డా, లైనర్ వేయాలన్నా భయపడ్డా, బ్రష్ పట్టుకోవాలన్నా భయపడ్డా. అవసరమా నాకు ఇది? ఆల్రెడీ ఒక వర్క్లో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఉన్నాను, ఒక వేలో వెళ్తున్నాను, ఇది వద్దు అని అనుకున్నాను సార్ సెకండ్ డే వరకు. కానీ రమేష్ సార్ కానీ టీమ్ కానీ వాళ్ళు చూపించిన ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో నాలో కాన్ఫిడెన్స్ నింపింది సార్. ఖచ్చితంగా నేను చేయగలగాలి, దీంట్లోనే నేను రాణించాలి. ఆల్రెడీ అక్కడ ఇన్వెస్ట్ చేసిన మనీ అక్కడ పోయినా పర్లేదు, నేను సంపాదించేసా కాబట్టి నాకు అవసరం లేదు. నా హార్డ్ వర్క్ మీద నేను నుంచోవాలి, దాని మీదే నేను సంపాదించాలి, దాని వల్లే నేను ఏదైనా సక్సెస్ చూడాలి. కేవలం దానికోసం నేను నుంచున్నాను సార్. ఇప్పటికీ సార్ నేను ఆ విషయానికి అయితే చాలా థ్యాంక్స్ చెప్తాను. ఎందుకంటే సెకండ్ డే వెళ్ళిపోవాలనుకున్నా నేను, ఈ డే వరకు వచ్చి ఇంత కాన్ఫిడెంట్ గా ఉన్నానంటే కేవలం రమేష్ సార్ వల్లే సార్. ఓకే, థ్యాంక్స్ ఫర్ రమేష్ మేకప్ అకాడమీ. గుడ్. కొత్తగా వచ్చే స్టూడెంట్స్ మీరు ఏం చెప్తారు? అంటే విజయవాడలో చాలా మంది తెలియదు, ఇంకా తెలియదు సార్, చాలా మందికి తెలియదు. నేను యాక్చువల్గా నాకు వాళ్ళిద్దరు ఫోన్ చేసి అడిగినా కూడా హైదరాబాద్ బెంగళూరు అని అడిగారు. నేను చాలా ఈజీగా చెప్పాను, లేదు మన లోకల్, వెళ్ళొచ్చు రావచ్చు ఎక్కడెక్కడి నుంచో. ఫస్ట్ నేను వచ్చిన రోజు కూడా ఒక్కళ్ళు కూడా విజయవాడలో లేరు. మీ వీడియో వైరల్ అవ్వాలని కోరుకుంటున్నాను. విజయవాడలో ఒక్కళ్ళు కూడా లేరు సార్. కొంచెం నేను భయపడ్డా, ఏంటి అంటే ఇక్కడ మనకి లేదా, నాకు ఆల్రెడీ కొంతమంది మేకప్ ఆర్టిస్టులు తెలుసు, కానీ వాళ్ళు ఫుల్ ఫ్లెడ్జ్గా నేర్చుకున్న వాళ్ళు కాదు, వాళ్ళు ప్రొఫెషనల్ కూడా కాదు. జస్ట్ చేసి నేను ఇచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, నేను వర్క్ ఇచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో వాళ్ళ వర్క్ నాకు అంత సాటిస్ఫైడ్ కాదు. నేనే ప్రొఫెషనల్ అవ్వాలి, దీని నుంచి నేను గెయిన్ అవ్వాలి, నా నుంచి కొంతమందికి ఇది ఉపాధి అవ్వాలని నేను అనుకున్నాను సార్ సీరియస్గా. సో అందుకని చెప్పే ఇది నేను నుంచొని నా కోసం నేను నుంచొని చేద్దామన్న ఉద్దేశంతోనే వచ్చాను సార్. రియలీ ఫెంటాస్టిక్ అండి. ఫర్దర్గా అంటే మీరు నెక్స్ట్ లెవెల్కి చూద్దామని చెప్పేసి ఇక్కడ దాకా వచ్చారు కదా, మీకు ఎలాంటి అవకాశాలు కనిపించాయి ఇక్కడ జాయిన్ అయిన తర్వాత? చాలా సార్. యాక్చువల్గా నేను చెప్తున్నా బొటిక్లో ఏంటంటే కస్టమర్స్ నా దగ్గరికి రావాలి. సో అదొక్కటే ప్లాట్ఫామ్, కస్టమర్స్ కానీ నాకు కానీ నా బొటిక్ మాత్రమే ప్లాట్ఫామ్. ఇన్స్టా కానీ సోషల్ మీడియాలో ఇప్పుడు చాలా ఉన్నాయి. సో వాళ్ళు ఏ ప్లాట్ఫామ్ అయినా సెర్చ్ చేసుకోవచ్చు, వాళ్ళ ఇష్టం అది. కానీ ఇది అలా కాదు, ఫ్రీలాన్సర్ ఉంది, నేను ఎక్కడికైనా వెళ్ళొచ్చు, నేను ఎవరికైనా మేకప్ చేయొచ్చు. సో అమౌంట్ తీసుకుంటానా తీసుకోనా అనేది నా ఇష్టం, నా ఇంట్రెస్ట్ మీద ఆధారపడి ఉంది. సో దాంట్లో ఏమవుతుందంటే ఇప్పుడు నేను బొటిక్లో ఏం చేస్తాను, వాళ్ళు వచ్చినప్పుడు అమౌంట్ ఇవ్వాలి, నేను వర్కర్కి ఇవ్వాలి, నాకు ప్రాఫిట్ వచ్చినా రాకపోయినా వర్కర్ శాలరీ ఇవ్వాలి. ఇది అలా కాదు, నేను హైలైట్ అవ్వడానికి, నేను నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడానికి నా స్కిల్ని మాత్రమే యూజ్ చేస్తున్నాను, నేను ప్రూవ్ చేసుకోగలుగుతున్నాను. సో ఏదైనా ఎస్టాబ్లిష్మెంట్. ఎస్ సార్. అలాగే కాకుండా నెక్స్ట్ లెవెల్ ఏంటి అంటే సినీ ఫీల్డ్కి వెళ్ళినా, టెలివిజన్ ఫీల్డ్కి వెళ్ళినా, ఏ ఫీల్డ్కి వెళ్ళినా సరే నా కష్టంతోనే నేను ఇది అవ్వగలను. ఒక్కసారి నా స్కిల్ని కనుక నేను ప్రూవ్ చేసుకోగలిగితే నేను ఎక్కడైనా సరే, ఇది 1 వేలోనో 2 వేలోనో కాదు, నెంబర్ ఆఫ్ వేస్లో నేను ప్రూవ్ చేసుకోగలను, నేను ఎక్కడైనా సరే స్టాండ్ తీసుకొని నుంచోగలను. సో ఒక వేతోనే అయిపోవాల్సిన అవసరం లేదు, దీనికి మోర్ ఛాన్సెస్ ఉన్నాయి ఎస్టాబ్లిష్మెంట్ చేసుకోవడానికి. మీరు మాట్లాడుతుంటే బతకడానికి కావాల్సిన కాన్ఫిడెన్స్ అంతా వచ్చింది. గ్రేట్, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. వెరీ బ్రేవ్ గర్ల్. హలో అండి, మీ పేరు? హాయ్ సార్, మై నేమ్ ఇస్ శ్రీలత. ఓకే, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నేను చెన్నై నుంచి వచ్చాను సార్. చెన్నై నుంచి? ఎస్ సార్. చెన్నై నుంచి విజయవాడ వచ్చారు. ఓకే, ఎలా తెలిసింది ఇక్కడ రమేష్ మేకప్ స్టూడియో ఉందని? మన సుమన్ టీవీ వాళ్ళు రమేష్ మేకప్ స్టూడియో గురించి చాలా వీడియోస్ చేశారు సార్. ఓకే, వాటిని చూసి, అంటే చాలా వీడియోస్ చేయడం వల్ల వైరల్ అయ్యాయి సుమన్ టీవీలో. అవన్నీ చూసి యూట్యూబ్ లో ఇక్కడికి వచ్చాను సార్. ఎలా ఉంది ఇక్కడ ఎక్స్పీరియన్స్? చాలా మీరు అక్కడ చెన్నై నుంచి ఇక్కడికి వచ్చారు కదా, ఇక్కడ నేర్చుకున్నటువంటి ఎక్స్పీరియన్స్ ఏ విధంగా ఉంది? సాటిస్ఫాక్షన్ అనిపించిందా? ఫ్యూచర్ కనిపించిందా? ఫస్ట్ ఇక్కడికి వచ్చినప్పుడు కొంచెం టెన్షన్గా ఉండింది సార్. ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ సార్ బేసిక్స్ అట్లాంటివి చెప్పాడు. నాకు జీరో నాలెడ్జ్తో ఇక్కడికి వచ్చాను. సార్ 40 హెయిర్ స్టైల్స్, శారీ ట్రాపింగ్, డిజిటల్ మార్కెటింగ్, మేకప్ క్లాసెస్ అవన్నీ చెప్పారు సార్. మేకప్ క్లాస్లో వచ్చి బ్రైడల్ మేకప్, హెచ్డి మేకప్, క్లాసికల్ మేకప్ అవన్నీ చెప్పారు. అవన్నీ నేను వేయగలను, నాకు
ఖచ్చితంగా నేను బయటికి వెళ్ళినా కూడా ఒక బిజినెస్ చేయగలను అనే కాన్ఫిడెంట్ కూడా నాకు ఉంది సార్. ఓ ఫెంటాస్టిక్. చెన్నై నుంచి ఇక్కడ దాకా వచ్చారు కదా, అసలు మీ ఎక్స్పీరియన్స్, మీ సాటిస్ఫాక్షన్, మీ ఫ్యూచర్ గ్రోత్ ఏ విధంగా ఉంటుందని మీరు అనుకుంటున్నారు? మీకు ఎలా అనిపించింది అసలు? అంటే ఇక్కడ ఉండేటువంటి లోకల్లో ఉండేటువంటి, అంటే విజయవాడ లోకల్లో ఉండేటువంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? రమేష్ మేకప్ అకాడమీ ద బెస్ట్ అకాడమీ అని చెప్తాను. ప్రతి అమ్మాయికి ఇది కాన్ఫిడెంట్గా ఇక్కడ నేర్చుకోవచ్చు. రమేష్ సార్ కూడా మంచిగా నేర్పిస్తారు ఇక్కడ. ఓకే, సో ఇది ఒక పెద్ద ఆపర్చునిటీ అని చెప్తారు. ఇది ఒక పెద్ద ఆపర్చునిటీ అని కూడా చెప్తాను సార్. ఓకే, మీకు అంతకుముందు మేకప్లో ఏమన్నా అవగాహన ఉందా? ఇక్కడికి వచ్చిన తర్వాత నేర్చుకున్నారా? మేకప్ అంటే మామూలుగా జస్ట్ బేసిక్స్ అనేటివి నార్మల్గా తెలుసు సార్. హెయిర్ స్టైల్స్ మీద అయితే నాకు పెద్దగా అవగాహన లేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత స్టార్టింగ్లో హెయిర్ స్టైల్స్ అనేటివి వేసినప్పుడు కొంచెం కష్టంగా ఉన్నింది. తర్వాత ఇప్పుడు వేయగలను అని కాన్ఫిడెంట్ అనేది వచ్చింది సార్. ఓకే, నెక్స్ట్ నాకు ఒక 4 ఈవెంట్స్ కూడా అట్లా వచ్చాయి సార్ ఇక్కడ చేస్తుంటేనే. ఓ గ్రేట్. చెన్నైలోనే వచ్చాయి సార్. చెన్నైలోనే. ఎంత ఛార్జ్ చేస్తున్నారు అటువంటి వాటికి? 10K 15K అట్లా. అలా. సో 4 ఈవెంట్స్ అంటే 40,000 అంతేనా? 40,000. 40నా 15? 50. ఓ గ్రేట్, కంగ్రాచులేషన్స్. ఇక్కడ నేర్చుకుంటూనే అక్కడ అవకాశం వచ్చిందని అంటే ఎక్స్ప్లోర్ చేశారు మీరు. ఎస్ సార్. ఎక్కడెక్కడ ఏమి ఉన్నాయనేది అదంతా ఇక్కడే నేర్పించారు మీకు. ఇలా ఎక్స్ప్లోర్ చేయాలి, ఇలా చూడాలి, ఇలా అవకాశాలు ఉన్నాయని, అంతేనా? అవును సార్. ఫెంటాస్టిక్ అండి. సో ఇక్కడ తెలుగులో, అంటే ఇక్కడ లోకల్లో ఉండేటువంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? విజయవాడ ఆడపిల్లలకి జాయిన్ అవ్వమని చెప్తారా? ఖచ్చితంగా సార్, ఖచ్చితంగా చెప్తాను. 100% షూర్ గా చెప్పగలను. ఎందుకంటే ఇక్కడ ఉండే వాళ్ళు రమేష్ సార్ కానీ ఏదైనా చిన్న డౌట్ ఉన్నా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, మంచిగా బాగా చెప్తున్నారు అని కాన్ఫిడెంట్ గా ఇక్కడ వచ్చి ప్రతి ఒక్కరు ఇక్కడ జాయిన్ అవ్వచ్చు సార్. సో విజయవాడలో జాయిన్ అవ్వమని విజయవాడ ఆడపిల్లలకి, తెలుగు అమ్మాయిలకి చెప్తారు? ఇక్కడనే కదా సార్, చెన్నై వాళ్ళకి కూడా చెప్తాను కన్ఫర్మ్. ఫ్యాంటాస్టిక్, గ్రేట్. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ మా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఫీడ్బ్యాక్. థ్యాంక్ యూ సార్. హలో అండి, మీ పేరు? నా పేరు భాను సార్. మీ పేరు భాను. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నేను శ్రీకాకుళం నుంచి వచ్చాను. శ్రీకాకుళం నుంచి విజయవాడకు వచ్చారు? అవును సార్. అంటే ఈ కోర్స్ నేర్చుకోవడం కోసం అని చెప్పి? కోర్స్ నేర్చుకోవడం కోసం వచ్చాను సార్. నేను యూట్యూబ్ లో వీడియోస్ చూసాను. చూసి అంటే నాకు మేకప్ మీద కొంచెం ఇంట్రెస్ట్ ఉంది బాగా. యూట్యూబ్ లో వీడియోస్ చూసి అంటే చాలా దగ్గర నేను చూసాను, కానీ నాకు ఇదే నచ్చింది అనమాట, రమేష్ మేకప్ అకాడమీ. అంటే నేను ఎక్కువగా చదువుకోలేదు సార్, నేను 10th క్లాస్ అని. 10th క్లాస్? అవును సార్, 10th. అంటే సార్ ఏమన్నారంటే చదువుతో పని లేదు, స్కిల్ ఉండాలని చెప్పేసి చెప్పారనమాట. నేను అదొకటి మైండ్ లో పెట్టుకున్నాను సార్. పెట్టుకొని ఇంకా సక్సెస్ అవుతుంది నా లైఫ్, ఇంక ఇక్కడే స్టార్ట్ అవుతుందని చెప్పేసి నేను ఇక్కడికి వచ్చాను సార్. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎలా అనిపించింది? వచ్చిన తర్వాత నాకు 6 days లోనే నాకు ఒక మేకప్ ఆపర్చునిటీ కూడా వచ్చింది సార్. ఓ, ఎంత ఛార్జ్ చేస్తున్నారు మరి దానికి? నేను 15,000 చెప్పాను సార్ నేను వాళ్ళకి. అంటే నేను స్టేటస్ పెట్టాను, అది చూసి వాళ్ళు నాకు ఫోన్ చేశారు. సో 15,000 వచ్చింది? అవును సార్. ఇక్కడ బ్రాండ్ చూసిన తర్వాత ఇక్కడ మీరు నేర్చుకుంటున్నానని చూసి వాళ్ళు నాకు ఫోన్ చేశారు సార్. చేసి నాకు ఆపర్చునిటీ అయితే ఇక్కడ నుంచే వచ్చింది. నేను ఇంకా ఇక్కడ నుంచి సక్సెస్ తీసుకొనే వెళ్తున్నాను. ఫర్ మంత్లీ 2 lakhs వరకు నేను సంపాదించుకుంటాననే కాన్ఫిడెంట్ అయితే నాకు ఉంది సార్. మంత్లీ 2 లక్షలు సంపాదించుకున్న కాన్ఫిడెన్స్ అయితే వచ్చింది. గ్రేట్ మోటివేషన్. 10th క్లాస్ చదువుకున్న మీరు ఇవాళ నేర్చుకున్నాను, నేను నిలబడగలను. అంటే బ్యూటిషియన్ అది టచ్ ఉంది, పార్లర్ ఉంది, కానీ ఏంటంటే అక్కడ లోకల్లో చేస్తున్నాను అనమాట. అది నాకు అంటే ఇప్పుడు 6 years అయింది, కానీ నేను బయటకు రాలేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు ఇంకా బయటకు వచ్చే ఛాన్స్ ఉంది, మంచిగా ఉంది సార్. ఎలా మిమ్మల్ని మీరు ఎలా ప్రమోట్ చేసుకుంటారు బయట? ఇక్కడికి వచ్చిన తర్వాత అన్ని నేర్చుకున్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత నేను అన్ని చక్కగా నేర్చుకున్నాను సార్. సార్ అయితే ప్రతిదీ కూడా క్లారిటీగా వచ్చి చెప్పడం, విసుక్కోకన్నా చెప్పడం, అది బాగా చెప్తారు సార్. అది అంటే మిమ్మల్ని మీరు ఇక్కడ క్లాసెస్ అవి నేర్పించుంటారు కదా, 2 లక్షలు ఎలా సంపాదించుకోగలుగుతాను అనుకుంటున్నారు? అంత కాన్ఫిడెన్స్ ఏ విధంగా వచ్చింది మీకు? ఈవెంట్స్ వస్తాయి సార్, నాకైతే ఆ నమ్మకం ఉంది. ఇంకా పార్లర్ కూడా ఉంది సార్. దానివల్ల ఏంటంటే నేను ఆల్రెడీ నాకు మంత్లీ 30,000 వరకు నాకు వస్తుంది. దీనివల్ల నేను ఇంకా సంపాదించగలను నాకు నమ్మకం ఉంది సార్, అంతే. ఫ్యాంటాస్టిక్. మిమ్మల్ని చూసి అందరూ నేర్చుకోవాలి. ఇక్కడ లోకల్లో ఉండేటువంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? విజయవాడలో కాదు సార్, వేరే లోకల్లో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఖచ్చితంగా రావచ్చు సార్.
ఫ్యూచర్ కనిపిస్తుంది మీకు ఫ్యూచర్ కనిపిస్తుంది సార్. ఫ్యాంటాస్టిక్ అండి. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్. హలో అండి, మీ పేరు? హాయ్ సార్, నా పేరు మీనాక్షి. మీరు ఏ విధంగా వచ్చారు ఇక్కడికి? ఏం చదువుకున్నారు? నేను డిగ్రీ చదువుకున్నాను సార్. Hmm. ఇంకా నేను రమేష్ మేకప్ అకాడమీ యూట్యూబ్లో చూసి వచ్చాను సార్. ఓకే. అది రావడం కూడా నాకు అసలు బేసిక్ ఏమీ తెలియదు సార్. అసలు నేను ముందు నుంచి కూడా డేటా ఎంట్రీ చేయడం, అకౌంట్స్ అటువంటి సెక్షన్లోకి వెళ్ళాను, కానీ ఈ బ్యూటిషియన్ సెక్షన్లో ఎప్పుడు లేను సార్. అసలు నాకు నేను రెడీ అవ్వడం కూడా నాకు తెలియదు సార్ అసలు. అయితే ఇంకా నాకు మ్యారేజ్ అయిన తర్వాత ఫ్యూచర్ అనేది తారుమారు అయిపోయింది. మీ పర్సనల్ లైఫ్ అది దాటుకొని ఇక్కడ దాకా వచ్చారు కదా, అవును సార్. ఇప్పుడు ఏ విధంగా అనిపిస్తుంది మీకు? అసలు ఏం చేయాలో కూడా నాకు అసలు ఏం తెలియలేదు సార్. దేంట్లోకి వెళ్ళాలి, అసలు ఏ జాబ్ చేయాలి. పిల్లడు చూస్తే 6 months అసలు 6 months బాబు మీకు? అవును సార్. ఆయన ఎలా వచ్చారు? అదే సార్, నేను 3rd monthలోనే చూశాను రమేష్ అకాడమీ. అసలు ఏంటి ఇప్పుడు నడుస్తున్న ట్రెండే ఇది కదా, నేను దీంట్లోకి ఎందుకు వెళ్ళకూడదు అనిపించి ఇంకా యూట్యూబ్లో గట్రా చూశాను. సుమన్ టీవీలో నేను FBలో చూశాను సార్, ఫేస్బుక్లో చూశాను. ఇలాగా ప్రతి ఒక్కరు కూడా మంత్లీ ఇలా 1 lakh వరకు ఎర్న్ చేసుకోవచ్చు అన్నది అన్నారు. పర్ మంత్లీ ఎలా చేస్తారనేది నేను అలా చూస్తూనే ఉన్నాను సార్, ఫాలో అవుతూనే ఉన్నాను. అప్పుడు మా అమ్మగారికి చెప్పాను సార్, ఇలా అన్నారమ్మా అంటే, ఏం భయపడకు పిల్లోని నేను చూసుకుంటానులే, నువ్వు వెళ్ళి చూడు అసలు ఏం జరుగుతుంది, అమౌంట్ గురించి ఏం ఆలోచించద్దు అని అన్నారు సార్. ఇంక ఇక్కడికి వచ్చిన తర్వాత రమేష్ సార్తో మాట్లాడాను ఒకసారి, నేను ఇలా రావాలనుకున్నాను సార్ అంటే, ఓకే రండమ్మా మీకేం భయం లేదు మేము చూసుకుంటామా అని చెప్పారు. ఇంకా అలా అనిన తర్వాత నేను జాయిన్ అయ్యాను సార్. ఇంకా హాస్టల్ కూడా తీసుకున్నాను, కానీ ఏంటంటే బాబు ఇంటి దగ్గర లేడు, ఏడుస్తున్నాడు బాగా. ఇంకా అప్ అండ్ డౌన్ చేస్తున్నాను సార్, రాజమండ్రి టు విజయవాడ. రాజమండ్రి టు విజయవాడ అప్ అండ్ డౌన్ చేసుకుంటూ నేర్చుకున్నారు? అవును సార్. గ్రేట్ అండి. నేర్చుకున్నారు కదా, మీకు ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ అవి పెరిగాయి? చాలా వరకు పెరిగింది సార్. అసలు నాకు అసలు ఏది బ్రష్ పట్టుకోవడం కానీ, ఆ మేకప్ వేయడం కానీ, ఐ షాడోస్ కానీ అసలు అంతా ఏమీ తెలియలేదు సార్. అసలు తెలియట్లేదు అసలు ఏంటి ఇలా ఉంది అనేటప్పటికి రమేష్ సార్ అన్నారు, నువ్వు అసలు భయపడకమ్మా నేను చెప్తాను కదా దగ్గర నుంచి అని. ఇంకా ప్రతిదీ ఒక 5 times అని మిస్టేక్స్ ఉన్నా కూడా అదే కూల్గా చెప్తారు సార్ కూడా. అంతే కూల్గా ఇలా చేయాలి అలా చేయాలి పేషెన్సీగా చెప్తారు. అసలు ఆ 10 times మిస్టేక్ వచ్చినా కూడా ఇలా కరెక్ట్ చేస్తారు. అదే ఇదిలోనే చాలా ఇదిగా ప్రతిదీ కూడా హెయిర్ స్టైల్స్ ఏంటి మొత్తం. ఇప్పుడు మేము నేర్చుకున్న ఒక హెయిర్ స్టైల్ అనుకోండి, దాంట్లో ఒక 10 హెయిర్ స్టైల్స్ వరకు ఎలా వెళ్ళగలం, ఎలా రీచ్ అవ్వచ్చు. ఆయన చెప్పింది 43+ అయినా అది 100 లెవెల్ వరకు కూడా మేము తీసుకెళ్ళగలం సార్. మీకు మాత్రం ఆ రాజమండ్రి ఏరియాలో, అంటే మీ ఏరియా ఎక్కడ రాజమండ్రిలో? విఎల్పురం సార్. విఎల్పురం ఏరియాలో మంచిగా బిజినెస్ రావాలని మాత్రం మనస్ఫూర్తిగా కోరుకుంటాను. థ్యాంక్ యూ సార్. ఎందుకంటే అప్ అండ్ డౌన్ చేసుకుంటూ 6 months బాబుని పక్కన పెట్టి ఇక్కడ నేర్చుకుందాం అనుకున్నటువంటి తపన ఆకాంక్ష మీలో ఉంది కదా, ఏ రకంగా చూసుకున్నా కూడా దేవుడు బ్లెస్సింగ్స్ మీకు ఉంటుంది డెఫినెట్గా. ద సేమ్ టైం మీరు ఏదైతే నేర్చుకున్నారో ఆ కాన్ఫిడెంట్ తోనే ముందుకెళ్ళండి, డెఫినెట్గా లైఫ్ ఉంటుంది. మళ్ళీ మిమ్మల్ని నేను మీట్ అవుతాను సార్. నా మంత్లీ ఇన్కమ్ అనేది మీకు మళ్ళీ మీట్ అయ్యే నేను చెప్తాను సార్, రమేష్ సార్ ద్వారా వచ్చే అది మట్టికి నా ఏం సార్. సో రాజమండ్రిలో ఎవరైనా సరే ఒక్కొక్క మేకప్ ఆర్టిస్ట్ నీడ్ మీకు ఉంది అని అంటే డెఫినెట్గా మీ పేరమ్మా? మీనాక్షి సార్. మీనాక్షి గారిని సంప్రదించండి. ఈ వీడియో బిట్ని కట్ చేసి మీ దగ్గరే పెట్టుకోండి, మీరే వైరల్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకేనా? ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ మా. మీకైతే కాన్ఫిడెన్స్ వచ్చింది కదా ఇప్పుడు? చాలా వరకు వచ్చింది సార్. బ్రతుకు మీద ఆశ, కాన్ఫిడెన్స్ వచ్చే వాళ్ళకి కూడా 100% కళ్ళు మూసుకుని రావచ్చు సార్. విజయవాడలో జాయిన్ అవ్వచ్చని 100% కళ్ళు మూసుకుని రావచ్చని చెప్తారు, అంతేనా? అంతే సార్. గ్రేట్. ఎన్ని మార్క్స్ ఇస్తారు? 100 సార్. అంత కాన్ఫిడెన్స్ వచ్చింది సార్. గ్రేట్. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. మీ పేరెంట్స్ని అడిగానని చెప్పు. థ్యాంక్ యూ. ఓకేనా? ఏదున్నా సరే ఇక్కడ రమేష్ మేకప్ అకాడమీ మీకు డెఫినెట్గా సపోర్ట్ ఏదో రకంగా ఇస్తుంది, అండ్ దాంతోపాటు మేము కూడా మీతో పాటే ఉన్నాం. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. గుడ్, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. హలో అండి. హాయ్ సార్. మీ పేరు? నా పేరు సుప్రజ, నెల్లూరు డిస్ట్రిక్ట్ కావలి నుండి వచ్చాను సార్. నెల్లూరు నుంచి ఇక్కడికి వచ్చారా? నెల్లూరు కావలి? కావలి నుండి వచ్చాను సార్. ఓహో, కావలి నుండి కావాలని వచ్చారు ఇక్కడికి? అవును సార్, కావాలని వచ్చాను సార్. ఓకే. నేను ఇన్స్టాగ్రామ్ లో వీడియోస్ చూసి సార్ వాళ్ళవి చూసి ఇక్కడికి వచ్చాను సార్. నాకేం తెలియదు, 0 knowledge సార్. ఇంట్లో ఏం తెలియదు, ఖాళీగా ఉంటున్న పిల్లలు చూసుకుంటా ఉండేదాన్ని సార్. ఏం చదువుకున్నారు మీరు? నేను డిగ్రీ కంప్లీట్ చేశాను సార్. ఓకే. నాకంటూ ఏదో ఒకటి ఉండాలి, నాకంటూ ఏదో గోల్ ఉండాలి, నేను ఏదో ఒకటి చేయాలి, ఇలా ఖాళీగా ఉండిపోకూడదు ఇంట్లో అలా అని చెప్పేసి మా ఇంట్లో పరిస్థితులు ఏం బాగాలేకపోయినా ఒప్పించుకొని ఇలా హాస్టల్లో ఉంటూ ఇక్కడ జాయిన్ అయ్యాను సార్. మరి
అంటే మీరు అంత కష్టపడి ఇక్కడ దాకా వచ్చి ఇక్కడ నేర్చుకుంటున్నందుకు ఆ సాటిస్ఫాక్షన్ ఉందా? చాలా ఉంది సార్. సార్ బాగా చెప్తారు అన్నీ మాకు చాలా వరకు మాకు యూజ్ అన్నీ ప్రతి ఒక్కటి మేకప్ దగ్గర నుంచి హెయిర్ స్టైల్ దగ్గర నుంచి. నాకైతే స్టార్టింగ్లో కనీసం ఎలా చేయాలి ఏం చేయాలి అని కూడా అస్సలు తెలియదు సార్. మేకప్ గురించి అయితే అసలు ఐడియా లేదు సార్ నాకు. ఎలా పట్టుకోవాలి, ఎలా చేయాలి, ఎలా హెయిర్ స్టైల్స్ ఎలా చేయాలి లేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత సార్ వాళ్ళు చాలా సపోర్ట్ చేశారు సార్. ప్రతి ఒక్కటి కానీ మనకి తెలియకపోయినా 1కి 10 సార్లు వాళ్ళే చెప్పేవాళ్ళు సార్. మీరు ఇక్కడికి వచ్చి కష్టపడి నేర్చుకున్నారు కదా, ఇక్కడ నేర్చుకున్న దానికి బయటికి ఎలాంటి అవకాశాలు ఉంటాయని చెప్పేసి అనుకుంటున్నారు? అంటే నేర్చుకున్న దానికి ఆ ఆపర్చునిటీస్ గ్రాప్ చేస్తాను కాన్ఫిడెన్స్ వచ్చిందా? ఉంది సార్, చేస్తాను. ఈవెంట్స్ కానీ బ్రైడల్ కానీ నాకంటూ నేను సొంతగా బిజినెస్ చేసుకున్నాను. సొంతగా బిజినెస్ చేసుకోగలుగుతున్న కాన్ఫిడెంట్ ఇచ్చారు సార్. నెలకి ఎంత వరకు సంపాదించుకోగలుగుతానన్న కాన్ఫిడెన్స్ వచ్చింది మీకు? 40 అట్లా చేస్తాను, 40-50 అట్లా చేస్తాను సార్. 40-50. మీరు నెల్లూరు కావల నుంచి ఇక్కడ దాకా వచ్చారు కదా, ఇక్కడ లోకల్లో విజయవాడలో ఉండేటువంటి వాళ్ళకి, చుట్టుపక్కల ఉండేటువంటి వాళ్ళకి ఏం చెప్తారు? ఖచ్చితంగా అందరు ఇక్కడ జాయిన్ అవ్వమని చెప్తాను సార్. అందరూ ఆడపిల్లలందరికీ ఇంట్లో చదువుతో సంబంధం లేదు, చదువు రాని వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి అన్ని నేర్చుకోవచ్చు సార్. వాళ్ళంతా బాగా చెప్తారు. 5% నేను సార్ వాళ్ళకి రేటింగ్ 5 out of 5 ఇస్తారు. ఇస్తాను సార్. రేటింగ్ 100కి సార్ వాళ్ళు 100కి 100 కూడా ఇస్తారు. ఫ్యాంటాస్టిక్. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ మా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. హలో అండి, మీ పేరు? సార్, నా పేరు శిరీష. మీ పేరు శిరీష. ఓకే, వైజాగ్ నుంచి వచ్చాను. మీరు వైజాగ్ నుంచి విజయవాడ దాకా వచ్చారా? అంటే గుడివాళ్ళ మా మమ్మీ వాళ్ళు అక్కడి నుంచి ట్రావెలింగ్ చేస్తున్నా డైలీ. ఓకే, సో ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు లైఫ్ అంతకుముందు చాలా చూసుంటారు కదా, ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం నేర్చుకున్నారు, ఎలాంటి అవకాశాలు ఉన్నాయని తెలిసింది, ఎలాంటి కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసుకున్నారు? అంటే నేను గతంలో 10 years బ్యాక్ బ్యూటిషియన్ ఫ్యాషన్ రంగంలో ఉన్నా. తర్వాత ఫ్యామిలీ ఇష్యూస్ వల్ల డ్రాప్ అయిపోయా. మళ్ళీ ఇన్ని రోజులకి నాకు ఈ మేకప్లు ఇవన్నీ ఇంట్రెస్ట్ లేదు, ఇంక వదిలేసుకున్నా ఈ ఫీల్డ్. కానీ రమేష్ అకాడమీ ఉందని కానీ నాకు తెలియదు, నేను ఎప్పుడు చూడలేదు. కానీ మా డాటర్ చెక్ చేసి ఆల్రెడీ నువ్వు ఈ రంగంలో ఆగిపోయావు అంటే ఇంట్లో ప్రెషర్స్ వల్ల నువ్వు చేయలేవు, ఈసీ మేకప్లు అవన్నీ నీకెందుకు అని డ్రాప్ చేయించారు. మా అమ్మాయి ఇన్ని సంవత్సరాలకి నీలో ఆ టాలెంట్ ఉంది, నేను ఇలా సెర్చ్ చేశానని తను కన్సల్ట్ చేసి తను మాట్లాడి నన్ను ఇక్కడికి పంపించింది. తర్వాత నేను వచ్చి ఇక్కడికి మాట్లాడుకొని నేను వచ్చాను అనమాట. అది మా డాటర్ నన్ను ఇక్కడికి పంపించారు. మీకున్న ప్యాషన్ ఐడెంటిఫై చేసి నీలో ఆ స్కిల్స్ ఉన్నాయి, నిన్ను ఎవరైతే బ్యాక్ లాగారో వాళ్ళకి నువ్వు ఎదిగి చూపించాలనే ఒక తపనతో తను నన్ను ఇక్కడికి పంపించింది. అయితే ఫస్ట్ వచ్చినప్పుడు కొంచెం భయపడ్డా, తర్వాత మళ్ళీ నాలో నేను నిలదొక్కుకోగలనన్న వచ్చింది, కాన్ఫిడెంట్ వచ్చింది. కానీ మళ్ళీ డౌన్ అవుతున్న టైంలో మీరు నిన్న మోటివేషన్ ఇచ్చారు. మళ్ళీ స్టిల్ నేను మళ్ళీ అలా వెనక్కి వెళ్ళకూడదు, మళ్ళీ ఎదిగి చూపించాలి, మా అమ్మ ఏ విధంగా నన్ను ఇక్కడికి పంపించిందో మళ్ళీ ప్రూవ్ చేసుకొని వెళ్ళాలని స్టామినాగా ఉన్నా. ఇప్పుడు మీకు కాన్ఫిడెన్స్ అయితే బిల్డ్ అయింది, మీరు బతకగలుగుతారు. మీ ప్రీవియస్ ఎక్స్పీరియన్స్, మీ వర్క్ ఏదైతే ఉందో దాని బలంగా అంటే ఫ్యామిలీతో సంబంధం లేకుండా ఫ్యామిలీది ఏదైనా ఉన్ని నన్ను నేను ప్రపంచంలో ప్రూవ్ చేసుకోవాలి. అది సినీ రంగంలోకి వెళ్ళాలని కూడా నాకు ఉంది. తర్వాత నేను రమేష్ సార్కి ఒకటే చెప్తాను, ఏంటంటే ప్రతి ఆడపిల్ల ఫ్యామిలీ పరంగానో లేకపోతే చదువు పరంగానో హస్బెండ్ పరంగానో ఇంకోళ్ళ పరంగానో ఇంట్లో ఆగిపోకుండా మేకప్ అంటే ఇంట్లో వాళ్ళు కూడా మీకు ఎందుకు ఆ రంగం అని అడుగుతారు. అంత దూరం వెళ్ళి నేర్చుకోవాలి, హాస్టల్స్లో ఉండి లేకపోతే ట్రావెల్ చేసి రిస్క్ అని అంటారు. కానీ అవన్నీ దాటుకొని వస్తే మీకంటూ మీరు ఇక్కడ ప్రూవ్ చేసుకోవచ్చు. అది ఒక ఆడపిల్ల తెలుసుకోవాల్సింది ఏంటంటే తనను తను ప్రూవ్ చేసుకుంటే పక్క ఆడపిల్ల తనను చూసి తలెత్తుకొని నడవగలదు. అది రమేష్ అకాడమీ వాళ్ళకి కాన్ఫిడెంట్ ఇస్తుంది. మళ్ళీ సార్లో ఒక ఏం నచ్చిందంటే నేను ఇంతకు ముందు చాలా చూసా, పేర్లు అయితే చెప్పను కానీ లక్షల్లో అడిగారు నేర్పించడానికి. కానీ రీజనబుల్ ప్రైజ్, తర్వాత ఒక ఫ్యామిలీ లాగా బాండింగ్ చేసి వచ్చిన వాళ్ళనే కాకుండా సార్ వాళ్ళు టీం మొత్తం ఒక ఫ్యామిలీ లాగా వచ్చి ఎంతో దూరం నుంచి ఫ్యామిలీని అన్ని వదిలేసుకొని మనం ఇక్కడికి వస్తాం. కానీ ఆ ఫీలింగ్ కలిగించుకోకుండా వాళ్ళు మోటివేషన్ చేసి మేమున్నాం మీకు ఇప్పుడనే కాదు తర్వాత కూడా, ఇది ఇక్కడి నుంచి మీరు వెళ్ళిన తర్వాత కూడా మేము మీకున్నాం, ఎప్పుడైనా రావచ్చు అనే ఒక నమ్మకాన్ని కలిగించారు. డబ్బుతో సంబంధం లేదు. తర్వాత ఇంకోటి ఏంటంటే సార్లో ఉన్న మంచి గుణం ఒకటి నాకు ఏంటంటే నచ్చింది, ఎవరైనా సరే డబ్బు తీసుకొని నేర్పించామా, వీళ్ళతో మనకు సంబంధం లేదు, సర్టిఫికేట్ ఇచ్చామా వెళ్ళిపోయామా, అలా కాదు. తాను ఎదుగుతూ 10 మంది కూడా అలాగే ఎదగాలని మాలో ఉన్న కొంచెం చిన్న చిన్న పొరపాట్లను కూడా
మీరు చేయగలరు అని వెనక నుంచి తను హామీ ఇచ్చి ఇక్కడ వరకు ప్రతి ఒక్కరిని తీసుకొస్తున్నారు. సో నేను విజయవాడ అని ఒక్కరికే కాదు, ప్రతి ఆడపిల్లకి, ఇండియాలో ఉన్న ప్రతి ఆడపిల్ల ఎక్కడున్నా సరే విజయవాడ అని హైదరాబాద్ అని వచ్చి డ్యామ్ షూర్గా నేర్చుకొని తను ప్రూవ్ చేసుకొని రమేష్ అకాడమీ నుంచి బయటికి వెళ్ళి సక్సెస్ ఉమెన్గా సాధించవచ్చు అని చెప్పగలను. మీ ఫీడ్బ్యాక్ రమేష్ గారు చూస్తే కళ్ళమని నీళ్ళు పెట్టుకుంటారు. ఫెంటాస్టిక్గా ఇచ్చారు. థ్యాంక్ యూ సార్. నాకు మీరు ఈ ఆఫర్ మాట్లాడుతుంటే ఇచ్చినందుకు మీకు, రమేష్ స్టూడియోకి, తర్వాత సుమన్ టీవీ, ఉషా అందరికీ ఇలాంటిది ఒకటి మళ్ళీ మాకు లైఫ్లో వస్తుందని నేను అనుకోవట్లేదు, రావాలని మళ్ళీ కోరుకుంటున్నాను. డెఫినెట్గా మీరు మాట్లాడుతుంటే నాకే కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది. అంత బలంగా మాట్లాడారు, అంత చక్కగా మాట్లాడారు. సో ప్రతి ఒక్కరికి మీరు ఇప్పుడు ఎలా మాట్లాడారో ఫర్దర్గా ఫ్యూచర్లో కూడా ఎంతో ఇన్స్పిరేషన్తో ఉండాలని అండ్ మనం కలిసి ఒక ఇంటర్వ్యూ లాగా ప్లాన్ చేసుకుని కలవాలని మాత్రం మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నమస్కారం. చూసారు కదన్న వీడియో. సో ఇక్కడ రమేష్ మేకప్ అకాడమీ తరపున ప్రతి స్టూడెంటు ఇచ్చినటువంటి ఫీడ్బ్యాక్ చూస్తే తెలుస్తుంది ఇక్కడ ఏం నేర్పిస్తారు, దాంతోపాటు ఆ స్కిల్ ఎంత ఇంపార్టెంటో, ఇవాళ బ్యూటీ ఇండస్ట్రీకి ఎంత మంచి అవకాశం ఉంది అనేటువంటిది వీడియో చూసిన తర్వాత డెఫినెట్గా మీకు ఒక అంచనా అయితే వస్తుందని అనుకుంటున్నాను. అండ్ ఎవరైనా సరే జాయిన్ అవ్వాలి అనుకునేటువంటి వాళ్ళు, సో విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఉండేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. బయట మనం ఎడ్యుకేషన్ పూర్తయిపోయిన తర్వాత ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటాము, బట్ దానికి సంబంధించినటువంటి వర్క్ దొరకపోవచ్చు. కానీ ఒక చేతి వృత్తికి సంబంధించినటువంటి స్కిల్ మన చేతిలో ఉంటే ఏ రకంగా అయినా సరే బతకొచ్చు. బయట దీనికి సంబంధించినటువంటి వాటిలో చాలా అవకాశాలు ఉన్నాయి. మీరు బ్యూటీ ఇన్ఫ్లుయెన్సర్గా మారవచ్చు, దాంతోపాటు మోడలింగ్ వైపు వెళ్ళాలి అనుకుంటే వాళ్ళకి పర్సనల్ మేకప్ ఆర్టిస్ట్గా వెళ్ళొచ్చు, సెలబ్రిటీకి మీరు మేకప్ ఆర్టిస్ట్గా వెళ్ళొచ్చు. బయట మీరు గూగుల్లో సెర్చ్ చేసినా కూడా మీకు చాలా డీటెయిల్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇవాళ పెద్ద పెద్ద సెలబ్రిటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మేకప్ ఆర్టిస్ట్కి లక్షల్లో సంపాదన ఉంది. మీరు కనుక జాయిన్ అవ్వాలి అనుకుంటే విజయవాడలో అయితే త్వరలో బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. సో ఆ బ్యాచ్కి మీరు జాయిన్ అవ్వాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే జాయిన్ అవ్వండి. అండ్ ఇక్కడ ఫ్రాంచైజ్ ఆపర్చునిటీ ఇస్తారు రమేష్ గారు. అండ్ ఇంకొకటి బెనిఫిషియరీ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూసినప్పుడు ఆపర్చునిటీస్తో పాటు ఒక నెట్వర్క్ బిల్డింగ్తో పాటు డెఫినెట్గా మీరు ఏదైనా లోన్ పెట్టుకొని ఆ నాలెడ్జ్ తోటైనా సరే సొంతగా పెట్టుకోవాలి అనుకునేటువంటి వాళ్ళకి కూడా రమేష్ అకాడమీ తరఫున డెఫినెట్గా మీకు ఆ సహాయం దొరుకుతుంది. సో ఆసక్తి కలిగిన వారు జాయిన్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.